నాకు ఈ వర్గం ఓట్లొద్దు అని చెప్పే దమ్ము భారతదేశంలో ఎవరికి లేదు. ఎస్పెషల్లీ హిందువులకి అస్సలు ఉండదు. ముస్లింలకైనా ఉంటుందా, ఓవైసీ నాకు హిందువులు ఓట్లొద్దు అంటాడా, లేకపోతే కనుక ఏది నాకు క్రిస్టియన్స్ వద్దు అని చెప్పేసి బీజేపీ అంటదా, ఎవరి కాళ్ళకు ఉంటుంది. కానీ మొట్టమొదటిసారి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. మియా అంటే బెంగాలీ మాట్లాడే ముస్లింలు అనమాట, బెంగాల్ నుంచి అక్కడికి వచ్చేసినటువంటి వాళ్ళు, వాళ్ళ ఓట్లు నాకు అక్కర్లేదన్నాడు. వాళ్ళని ప్రజలు ఆ మియా ముస్లింలు కుటుంబ నియంత్రణ పాటించాలి, అది మేము వాళ్ళని చైతన్యపరుస్తున్నాం. బాల్య వివాహాలు ఆపాలి, వాళ్ళు 12 ఏళ్ళకి 13 ఏళ్ళకి పెళ్లి చేస్తున్నారు, అది ఆపాలి, వాళ్ళని ఆపేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. ఆ సంస్కరణలు చేయబట్టి తీరతాం, వాళ్ళు పక్కన దానికి వ్యతిరేకంగా గొడవలు చేస్తున్నా సరే చేసి తీరతాం. వచ్చే 10 ఏళ్ల వరకు వాళ్ళు నాకు ఓట్లేకపోయినా పర్లేదు, ముందు వాళ్ళు మారాలి, సామాజికంగా మిగతా జనంతో సమానంగా కలిసి బ్రతకాలి, ప్రజా సంక్షేమం కోసమే మేము ఆ పని చేసామని 10 ఏళ్ల తర్వాత అర్థమవుతుంది, అప్పుడు వాళ్ళు ఓటేస్తే చాలు, ఇప్పుడైతే మొహమాటం ఏం లేదని చెప్పుకొచ్చేసాడు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ.